నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో నూతనంగా నిర్మితమైన ప్రతిష్టాత్మక ఓడియన్ మాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం వాణిజ్య, వినోద, సాంకేతిక రంగాల్లో దేశానికి దిశానిర్దేశం చేస్తోందని అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా ఇలాంటి ఆధునిక మాల్స్, వాణిజ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఓడియన్ మాల్ ప్రారంభం ద్వారా ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం పెరిగి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసర ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్ సదుపాయం, మల్టీప్లెక్స్ థియేటర్లు, ప్రముఖ బ్రాండ్ల షోరూమ్స్, ఫుడ్ కోర్టులు, వినోద కేంద్రాలతో ఓడియన్ మాల్ని నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించారని, కుటుంబ సమేతంగా వినోదం పొందేలా, యువతను ఆకట్టుకునేలా ఈ మాల్ నిర్మాణం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. రేవంత్ రెడ్డి, అంత దూరం పోతున్నావు కదా, ఒక్క అడుగు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి కూడా వేసే దమ్ము లేదా అని మాజీ మంత్రి, పీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా థియేటర్ ఓపెనింగ్కి మాత్రం అశోక్ నగర్కి రావచ్చు, కానీ అదే అశోక్ నగర్లో సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని ఆశలతో, నిరాశలతో బతుకుతున్న నిరుద్యోగులను ఒక్కసారి అయినా కలిసే ధైర్యం ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో అదే అశోక్ నగర్కి మీరు, రాహుల్ గాంధీ వచ్చి మా ప్రభుత్వం వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని గట్టిగా హామీలు ఇచ్చారు కదా, సీఎం పదవి రాగానే మర్చిపోయారా అని అన్నారు. అప్పుడు మాటలు, ఇప్పుడు మౌనం. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా యువతపై మీ బాధ్యత అని విమర్శించారు. ఆ సినిమా థియేటర్ పక్కనే సెంట్రల్ లైబ్రరీ ఉంది. రోజు వేల మంది నిరుద్యోగుల కళ్ళల్లో ఆశతో అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ కళ్ళలోకి చూసి మీరు ఇచ్చిన హామీల గురించి చెప్పే ధైర్యం ఉందా అని అన్నారు. మొన్న శ్రీధర్ బాబు అసెంబ్లీలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులెత్తేశాడు. అంటే ఎన్నికల హామీలు అబద్ధాలా అన్నారు. ఈ అశోక్ నగర్ కేవలం సినిమా థియేటర్ మాత్రమే కాదు, ఇది నిరుద్యోగ యువత ఆక్రందనల అడ్డ. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదే అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించేందుకు అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్, కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు, రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మెట్ల మీద కూర్చొని, బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చు. నువ్వు మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు? పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు వస్తారేమో, అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టేసి బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో. ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు.
రాయచోటిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాయచోటి పట్టణం గాలివీడు క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం. కొరియర్ సర్వీస్ వ్యాన్ స్కూటర్ను ఢీకొన్న ఘటనలో స్కూటర్పై ఉన్న మాధవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటర్లో ఉన్న పెట్రోల్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పడంతో 30 లక్షల విలువైన అమరన్ బ్యాటరీలు కాపాడినట్లయింది. సర్కిల్ కూడా బాగుండే సర్కిల్ చేసి గత ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన రహదారులకు కాంగ్రెస్ మార్పు కలర్ ఇచ్చి అద్భుతంగా తయారు చేయబోతున్నామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ నుంచి చేగూరు వరకు 2 లైన్ల రహదారిని 19.40 కోట్ల రూపాయలతో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఫరూక్ నగర్ నుంచి బుగ్గోనిగూడ, చంద్రాయనగుట్ట నుంచి మామిడిపల్లికి అనుసంధానంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో, ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలు అంచనా వేయాలని సూచించారు. 2 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రానున్న 3 సంవత్సరాలలో మరింత వేగంగా పనులు చేపడతామని ఆయన వెల్లడించారు. వ్యవసాయ గ్రామాలైన వీర్లపల్లి, చేకూరు, అప్పారెడ్డిగూడ లాంటి గ్రామాలకు రవాణా వ్యవస్థ ఎంతో అవసరమని, దానిని దృష్టిలో పెట్టుకుని ఈ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని వెల్లడించారు. అధికారులు కూడా ఈ రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అయితే ఇది 2 లైన్ల రోడ్డు కాబట్టి విస్తరణకు గ్రామాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, గతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారో, ప్రస్తుత పాలకులు ఏం చేస్తున్నారో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ప్రగతి పనులకే తప్ప ప్రలోభాలకు తలవంచకూడదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి సాధించుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోరుకుంటా ఉన్నా, మరి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏం జరిగినాయి, ఈ ఎమ్మెల్యే వచ్చినాక ఈ ప్రాంతంలో ఏం జరుగుతున్నది అనేది ఒకసారి వేరీ చేసుకోండి. మీరు ఒకసారి ఆ కార్యక్రమాలన్నిటి కూడా గమనించండి అని చెప్పి, ఇంకా మీరు ఇచ్చిన అవకాశం ఏదో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మంచి చెడు గ్రహించాల్సిందిగా ఇదొకటే నా విజ్ఞప్తి. పిఠాపురం పట్టణం సంక్రాంతి పండుగ సందర్భంగా కలకలలాడింది. సాంప్రదాయం, సంస్కృతి, ప్రజల ఉత్సాహం కలగలిసిన ఈ సంక్రాంతి మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాంప్రదాయ వేషధారణలు, జానపద నృత్యాలు, కోలాటాలు, హరికథలు వంటి కళారూపాలు కార్యక్రమాన్ని ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా వేదికపై ప్రదర్శన ఇస్తున్న జానపద కళాకారుల నృత్యాలను ఆసక్తిగా తిలకించిన పవన్ కళ్యాణ్ వారి ఉత్సాహాన్ని చూసి తానే ముందుకు వచ్చారు. కళాకారులతో కలిసి సరదాగా డాన్స్ చేస్తూ వారిని ప్రోత్సహించారు. డిప్యూటీ సీఎం అయినప్పటికీ సాధారణ ప్రజలతో కలిసిపోయి కళాకారులతో అడుగులు కలిపిన పవన్ కళ్యాణ్ తీరు అక్కడున్న వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ దృశ్యాలు చూసిన అభిమానులు, ప్రజలు చప్పట్లతో, నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో, కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తింసా నృత్యం మన అందరికీ తెలుసు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో హనీ 7 హిల్స్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా మరిపెడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన హనీ 7 హిల్స్ బార్ అండ్ రెస్టారెంట్ను సందర్శించి భారీ ఆస్తి నష్టానికి గురై తీవ్ర విషాదంలో ఉన్న యాజమాన్యాన్ని మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అచ్యుత్రావు తదితరులు పరామర్శించారు. బాలుడు గొంతు కోసిన చైనా మాంజా సంఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులలో మెట్పల్లిలోని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిన శ్రీహాన్ అనే 4 ఏళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా చైనా మాంజాతో గొంతుకు గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో 20 కుట్లు వేశారు వైద్యులు. చైనా మాంజా వాడొద్దని బాలుడి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. మనం ఆశిస్తే ఇంకా వేరే పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అధికారులు కూడా గైడ్ చేస్తున్నారు. మేడారం ఆలయ విస్తరణ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాకారంలోని 8 ప్రధాన ఆర్చీలపై దిమ్మలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ వైపు 3, ఎగ్జిట్ వైపు 3 ఆర్చీలతో పాటు ఎండోమెంట్ కార్యాలయం వైపు 1, మధ్యలో మరో ఆర్చీలపై దిమ్మలు ఏర్పాటు చేశారు. వాటిపై మరికొంత సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.